హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా ఇంటి దగ్గర వినాయకుని అయితే పెట్టారండి. అక్కడ వచ్చేసరికి కుంకుమ పూజ అయితే చేశారు. మేము కూడా కుంకుమ పూజలోని చేసుకుందాం చెప్పేసి వెళ్ళాము. మా ఫ్రెండ్స్తో వెళ్ళాం. కుంకుమ పూజ అయితే చాలా బాగా చేస్తారండి. కంప్లీట్గా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు అవ్వలేదు. అలాగే కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవైతే యాడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో హారతి కూడా ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి ఆ వినాయకుడి దగ్గర. హారతి మరి మీరు ఇంతకుముందు చూసారో లేదో నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైం చూడడం హారతి అయితే. ఒకసారి వీడియో మొత్తం చూస్తారని నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. పసుపు కుంకాలని ఓపెన్ చేసి పెట్టుకోవడం, ప్యాకెట్లో పెట్టడం కాదు. మొత్తం పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. జాకెట్ దూరంగా పెట్టదు. అక్కడ జాకెట్ ముక్కలకి మీ చీరలకి న్యూస్ పేపర్ విశ్వపూజితే కళ్యాణ హేతవే జై బలో మాతా మహారాజ్ఞీకి జై. పక్కన ఉన్న ముత్తైదులు కూడా వాళ్లే గౌరీదేవిగా లక్ష్మీదేవిగా భావన చేస్తూ వాళ్ళకి కూడా బొట్టు పెట్టండి. పూజలో కూర్చున్న వాళ్ళ వరకు ప్రధానంగా ముందు పెట్టండి. క్రియంతే మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దనీ క్షమస్వ జనార్దన అపరాధ నమస్కారా సమర్పయామి. అమ్మవారి అదే దోషను బట్టి అర్థించండి. చక్కటి సౌభాగ్యాన్ని మని ఈ యొక్క దాంపత్యం సుఖంగా అన్యోన్యంగా ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ మనసులో తీరని వాంఛలు ఏవైనా ఉంటే అవి మంగళకరమైన వాంఛలు అయితే తప్పకుండా అమ్మవారి యొక్క చరణాల ముందు పాదాల ముందు పెట్టండి. అంటే అమ్మవారికి చెప్పండి. తప్పకుండా ఆ అమ్మ మీ యొక్క ఆ వాంఛలను నెరవేర్చి మీకు సమస్త భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు అమ్మవారు మీకు ఇస్తుంది. అందరికీ కూడా నమస్కారం చేసుకోండి. ఒకసారి అమ్మవారికి పూజ చేసిన కుంకుమ మీరు ఒకసారి నుదుటిన బొట్టు పెట్టుకోండి. మీరు మామూలుగా బొట్టు పెట్టుకుని నుదుటిని కూడా పెట్టుకోండి. అండి, ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. పూజ అయితే చాలా బాగుంది. కలసానికి వచ్చేసరికి ఇలా పసుపు కొమ్ము తోరంలాగా అయితే కట్టాము. ఇది పూజ అయిపోయాక మేమైతే కట్టేసుకున్నాం. చాలా చక్కగా అయింది. నేను వీడియో అయితే తీసాను, ఆ వీడియో షేర్ చేసుకుంటాను. కొన్ని క్లిప్స్ అయితే తీసాను పూజ చేస్తే వీడియో. మేము పూజ కోసం పట్టుకెళ్ళినవన్నీ అయితే తీసుకొచ్చాను. కొన్ని పసుపు కుంకుమ అన్నీ మిగిలే. ఇది వచ్చేసరికి తాంబూలం అయితే ఇచ్చారండి. కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ మొత్తం ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారో వాళ్ళైతే తాంబూలం ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి పసుపు వినాయకుని కూడా తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చేసరికి వాటర్లో కలిపి నీటిలో మొక్కకి ఏమైనా వేసేద్దామని చెప్పేసి పసుపు వినాయకుని అయితే తీసుకొచ్చాం. అలాగే ఒక ఆవిడ వచ్చేసరికి నల్లపూసలు అయితే ఇచ్చారండి. అందరికీ పూజ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. ఆవిడకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. చాలా బాగా చేశారు. ఇది హ్యాండ్ మేడ్ ఆవిడ చేస్తున్నారు. సో ఇలా అయితే ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్లో అయితే ఉంది. ఈ నల్లపూసలు అయితే బాగున్నాయి. నల్లపూసలు కూడా మేము పూజ నుంచి వచ్చాక ఈవినింగ్ వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంటి దగ్గర దీపం పట్టుకొని సాయంత్రం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ హారతి ఇస్తారండి పంతులు గారు. చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూడడం హారతి అలా ఇవ్వడం. కాణిపాకంలోని సేమ్ అలాగే ఇస్తారంట. గంగా హారతి ఇస్తారు కదా కాశీలోని, ఆ విధంగా అయితే ఇస్తున్నారు వినాయకుడికి. చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు. నిజంగా ఆ హారతి చూస్తే ఏడుపు అయితే వచ్చేస్తుంది. అలాగే గూస్ బంప్స్ అంటాం కదా, అలా ఉన్నది హారతి. అంత బాగా చేశారు ఆ పంతులు గారు అయితే. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు తెలుస్తుంది. అతను చెప్తున్నారు ఏకహారతి అన్నీ చెప్పి, హారతి పేర్లు చెప్పి ఆయన హారతి అయితే ఇస్తున్నారు. చూడండి ఒకసారి మీరు. ఓం తత్పురుషాయ విద్మహే వజ్రవజ్రాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.
స్వామి వారికి సూర్యహారం ఇస్తున్నాము. సూర్యహారం దర్శయామి. గణపతి స్వామి వారికి చంద్రహారం తీస్తున్నాము. ఓం ఆప్యాయ పదమే సదత్తో శ్రీయం స్వామి వారి గణహారం తీస్తున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కి స్వామి వారికి త్రిశూలహారం తీసుకున్నాము. అక్కడ హారతి ఇచ్చినప్పుడు పక్కన ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. అలా ఆ రోజు వచ్చేసరికి డప్పు శ్రీను అని చెప్పేసి భజన బృందం ఆయన అయ్యప్ప స్వామి పాటలు అయితే ఎక్కువ పాడతారు. ఆ పాటలకి నా హారతికి కంప్లీట్గా అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. వీడియో కంటే రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. అసలు కళ్ళు రెండు సరిపోవు అంత బాగుంది. ఆ సాంగ్స్ వాళ్ళు అలాగే పాడారు. ఈయన హారతి కూడా అలాగే ఇచ్చారండి. నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదు, కంప్లీట్గా కాపీరైట్ క్లెయిమ్ పడిపోతుందని. రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఆ సాంగ్కి ఈయన హారతికి కూడా. ఆ ఇచ్చిన హారతులన్నీ ఇక్కడ యజ్ఞం అయితే చేశారు. ఆ పక్కనైతే పెడుతున్నారు మొత్తం.
అక్కడ వేడి కూడా చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ ఒత్తులతో చేస్తున్నారు కదా. ఆయన హారతి ఇచ్చినప్పుడు కూడా చెప్తున్నారు ఏ హారతి ఇస్తున్నామని చెప్పేసి. అసలు చాలా బాగుంది హారతి అయితే. ఇంకా లాస్ట్లో ఒక హారతి అయితే ఉంటుందండి, అదైతే ఇంకా బాగుంటుంది. అద్భుతమైన నమ శివాయ పంచాక్షరి మంత్రఘోషతో సాగే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే కంటే ఆయన సాంగ్స్ పాడే విధానం కానీ, ఈయన హారతి ఇచ్చే విధానం కానీ చాలా బాగుంటుంది. అక్కడ ఓన్ మ్యూజిక్ పెడదామంటే ఒరిజినల్ మ్యూజిక్ అవ్వట్లేదు, కాపీరైట్ క్లెయిమ్ పడిపోతుందని. ఆ పొగకి చూసారా కంప్లీట్గా టోటల్గా ఇంకా అక్కడంతా పొగ అయిపోయి మొత్తం నల్లగా అయిపోయింది. చాలా బాగా చేశారండి. ప్రతిరోజు ఈవినింగ్ ఇలాగే చేస్తారు హారతి అయితే. మీరు రియల్గానే చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి నిజంగా ఆ హారతి. నేను ఫస్ట్ టైం చూడడం లైఫ్లో అయితే చాలా బాగుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వీడియో అయితే చూడండి. నిజంగా చాలా అంటే చాలా అదృష్టం ఇలాంటి హారతి చూడడం అంటే. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారని నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చూస్తారు, ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే ఈ గుడికి వచ్చి. కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు చూడలేరు కదా ఇలాంటి హారతి. అందుకని నేను వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. క్లారిటీ లేకపోవడానికి కారణం మొత్తం ఇక్కడ పొగ అయితే అయిపోయింది, మొత్తం నల్లగా అయిపోయింది. అంత హారతి ఇస్తున్నారు కదా అందువల్ల. ఈ వీడియో నచ్చితే